యాక్చువల్‌గా ఈ డయాబెటిక్ రెటినోపతి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే బేసిక్‌గా క్యాటరాక్ట్ అనేది వయసు తర్వాత వస్తది. ఒక 60 ఇయర్స్‌కో, 70 ఇయర్స్‌కో వస్తది. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్. కానీ డయాబెటిక్ రెటినోపతి అన్నది కామన్ వర్కింగ్ ఏజ్ గ్రూప్‌లో మేము చాలా పేషెంట్స్ చూస్తాం. వర్కింగ్ ఏజ్ గ్రూప్ 35 ఇయర్స్, 40 ఇయర్స్‌కి బ్లైండ్ అయిపోతున్నారు. సో వీళ్ళంతా ఏంటంటే బ్రెడ్ ఎర్నర్స్, అంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఆ ఏజ్‌లో బ్లైండ్ అయిపోవడం చాలా విచారం. డయాబెటిక్ రెటినోపతి ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ గానీ, ఆంధ్ర గానీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఆల్మోస్ట్. సో ఈ డయాబెటిక్ రెటినోపతి మనకేంటంటే సింప్టమ్స్ గానీ ఉండవు. డయాబెటిక్ రెటినోపతిలో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరైనా పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ నాకు చూపు తగ్గింది అని వస్తే దట్ ఈస్ ది ఎండ్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి. సో అందువల్ల ఏంటంటే డయాబెటీస్ వల్ల రక్తనాళాలు కంటిలోని, కిడ్నీలోని, బ్రెయిన్‌లోని అలాగే నెర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే కంటిలో ఎఫెక్ట్ అయితే దాన్ని రెటినోపతి అంటాం. అలాగే నీకు కిడ్నీలో ఎఫెక్ట్ అయితే నెఫ్రోపతి అని, నెర్వ్స్ ఎఫెక్ట్ అయితే న్యూరోపతి అని అలాగే మనం అంటాము. సో ఈ డయాబెటీస్ వల్ల కంటిలో రక్తనాళాలు గానీ డ్యామేజ్ అయితే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది మనం ఓన్లీ ప్రివెన్షన్ మనం బ్లైండ్నెస్ లేకుండా ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీ డయాబెటీస్ డయాగ్నోస్ చేసిన వెంటనే ఇమీడియట్‌గా మనం ఐ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. తర్వాత ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చూపించుకోవాలి. ఒక్కోసారి ఆల్రెడీ డయాగ్నోస్ టైంకే డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ వచ్చేస్తాయి ఐస్‌లో. వాళ్ళు ఎవ్రీ 4 మంత్సో, 6 మంత్సో డాక్టర్ అడ్వైస్ తీసుకొని కంపల్సరీ చూపించుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఈజ్ ఎ బ్లైండ్నెస్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కంపల్సరీ ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం పేషెంట్స్ బయటికెళ్ళి అద్దాల షాప్‌లో కళ్ళద్దాలు ఏయించేసుకోవటం. ఆ చివరికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి అడ్వాన్స్ స్టేజ్‌లో వస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కంపల్సరీ ఐ డ్రాప్స్ చేయించుకొని డైలేటెడ్ ఎగ్జామినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ 100% డైలేటెడ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి.